రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ తెలుగుదేశం మరోసారి రాష్ట్రపతికి లేఖాస్త్రం సంధించింది. రాజధాని ఉన్న ప్రాంతాన్ని వేరు చేసి కొత్త రాష్ట్రం ప్రకటించడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు సహా సీమాంధ్ర ఎంపీలు లేఖ రాశారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నందున జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తెలుగుదేశం తీవ్రంగా తప్పుబట్టింది. విభజన విషయంలో భాగస్వామ్యులందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని గొప్పలు చెప్పిన సర్కారు అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తోందని ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో ప్రధాని మన్మోహన్ మాటలకు జీవోఎం అనుసరించిన తీరు పూర్తి విరుద్ధంగా ఉందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాష్ట్రపతికి లేఖ రాశారు. విభజన ముసాయిదా బిల్లుపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. రాష్ట్రాల విభజనకు సంబంధించిన ఆర్టికల్ 3ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని లేఖలో ప్రస్తావించారు. 371 సవరణ విషయంలోనూ కేంద్ర సర్కారు తీరు వివాదాస్పదంగా ఉందని అన్నారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం 356వ అధికరణను దుర్వినియోగం చేసిందని, ఇప్పుడు అదే పద్ధతి కొనసాగుతోందని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. దీనికి సంబంధించి సర్కారియా కమిషన్, పూంచ్ కమిటీ ఏం చెప్పాయో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు అదే చెప్పిందని, వాటన్నింటినీ ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన వ్యవహారాన్ని సంబంధిత అసెంబ్లీలోనే తేల్చాలని రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు ప్రస్తావించారు. అసెంబ్లీలో తీర్మానం అవసరమని గతంలో కేంద్ర హోంమంత్రి కూడా చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అసెంబ్లీ తీర్మానం లేకుండానే కేబినెట్ ముసాయిదా తయారు చేసిందని, దీన్ని చర్చకు అనుమతించవద్దని రాష్ట్రపతికి విన్నవించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గవర్నర్ చేతిలో శాంతి భద్రతలు ఉంచడం లాంటి అంశాలన్నీ అర్ధరహితంగా, అస్పష్టంగా ఉన్నాయని అన్నారు. రాజధాని ఉన్న ప్రాంతాన్ని వేరు చేస్తూ కొత్త రాష్ట్రం ప్రకటించడాన్ని చంద్రబాబు సహా ఎంపీలు తప్పుబట్టారు. ఒక రాష్ట్ర పరిధిలో మరో రాష్ట్ర రాజధాని ఉండదని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. అవశేష ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడ, నిధులు ఎలా వస్తాయనే విషయాలు తేల్చకుండా రాజధాని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఈ విధంగా చేయడం ద్వారా ఆ ప్రాంతంలో విభేదాలు రేకెత్తించేలా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. నీటిపారుదల, విద్య, వైద్యం, శాంతి భద్రతలు తదితర ప్రజా సంబంధిత అంశాలపై కేంద్రం అస్పష్టతతో ముందుకెళ్తున్న అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. 371 సవరణలపై స్పష్టత లేనందున కేంద్రం పంపే బిల్లుపై న్యాయ సలహా కోరాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.